యాక్చువల్గా టైం చెప్పిన టైం నేను ఆ రోజు మరి టికెట్ అవుతుంది అప్పుడు చక్కగా పడేది ఉంది కదా తెచ్చినాం ఓకేనా మరో ఇది కూడా రాసుకోవచ్చు మళ్ళీ ఒకటి తేదీ 25 ఏప్రిల్ నాడు మన బండమేదిపల్లి చౌరస్తా మల్లికార్జున మహేష్ దగ్గర జరిగిన యువకుడి దాడి ఘటనలో తేదీ 14వ తారీఖు నాడు తన తల్లి కంప్లైంట్ ఇవ్వగా శ్రీకాంత్ చనిపోవడం వల్ల తల్లి కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేసిన పోలీసు మామూలు రూరల్ పోలీసు వారు ఆ దాడిలో పాల్గొన్న నిందితులైనటువంటి 10 మందిని గుర్తించి అందరినీ కూడా ఈరోజు 8 మందిని ముందుగా అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ పట్టుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ మన చింతపల్లి రవికుమార్ రెడ్డి అని చెప్పేసి ఏవను ఈయన కౌంటర్లో మొట్టమొదటి శ్రీకాంత్తో గొడవపడిన వ్యక్తి. అటు వ్యక్తితో పాటు అరుణ్ కుమార్ రెడ్డి ఓనర్ ఆఫ్ ది వైన్ షాప్, అదేవిధంగా రాకేష్ వైన్ షాప్లో పనిచేసే వ్యక్తి, కోట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈయన ఓనర్ యొక్క అరుణుల బ్రదరు, అదేవిధంగా శివశంకర్ ఈయన ప్రస్తుతం అబ్స్కాండింగ్ వాళ్ళు, ఇతను ఈ ప్రవీణ్ వాళ్ళ బ్రదరు. తర్వాత A6గా కృష్ణారెడ్డి, ఇతను ఈ అరుణ్ వాళ్ళ ఫాదరు, వన్ ఆఫ్ ది ఓనరు. అదేవిధంగా పికిలి వెంకటేష్ వైన్ షాప్లో పనిచేసే వ్యక్తి. తర్వాత జరపటి చెన్నమ్మ ఏమోడ స్వీపర్ వైన్ షాప్లో పనిచేస్తుంది. తర్వాత గంగోని చంద్రప్రకాష్ గౌడు, ఈయన వన్ ఆఫ్ ది ఓనర్ యొక్క వైన్ షాప్ ఓనర్ యొక్క కొడుకు. వైన్ షాపు అతని పేరు మీద వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉన్నది. అతను రఘుపతి రెడ్డి అబ్స్కాండ్ ఓనరు. ఈ 10 మందిలో 2 అబ్స్కాండ్ 8 మందిని పట్టుకొని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపుదామని ఉంది. 302 కింద అంటే సెక్షన్ 302 పైన ఇవ్వడం జరిగింది. మీకు 342, 302, 323 రెడ్ విత్ 34 IPC కింద కేసు నమోదైంది. ఈ దర్యాప్తులో భాగంగా ఈ వైన్ షాప్ దగ్గర మొట్టమొదటిగా ఫస్ట్ చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి అది క్రమానుగా చంపే కాడికి వెళ్ళింది. అటు శ్రీకాంత్ అనారోగ్య ట్రీట్మెంట్లో చికిత్స పొందుతూ మనకు యశోద హాస్పిటల్కి పోయినాక 14వ తారీఖు చనిపోవడం జరిగింది. దాని మీద వాళ్ళ తల్లి గారిని వెంకటేశ్వరమ్మ కంప్లైంట్ ఇవ్వగా మనం కేసు 302 మర్డర్ కేసు నమోదు చేసి నేను ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. DVD సీజ్ చేయడం జరిగింది సీన్లో నుంచి. అది FSLలో పోయి ఇంకా అది యాక్చువల్గా 15 డేస్కే ఉంది డాటా అని చెప్తున్నారు. అయినా పర్వాలేదు, మేము మన FSL ఉంటుంది ఫోరెన్ ల్యాబొరేటరీ, అటు పంపించి రిట్రీట్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఫస్ట్ చిన్న గొడవగా స్టార్ట్ అయింది. అది క్రమంగా అది మర్డర్గా దారితీసింది. కాబట్టి అట్టి వ్యక్తిని మర్డర్ కేసు కింద నమోదు చేయడం. వైన్ షాప్ సీజింగ్ అనేది మా చేతిలో ఉండదు. అది డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించింది. మేము దాని మీద వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటున్నాం.